హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి ఉత్తప్పం అండి. ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా చేసుకోవచ్చు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. దీనికి కాంబినేషన్‌గా చట్నీ అనమాట. ఫస్ట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్ వచ్చి పల్లీలు వేసుకున్నాం అనమాట మనం. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి చూడండి మంచిగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. కలర్ మారిపోయినాయి కదా మనకి, లోపల దాకా మంచిగా ఫ్రై సిమ్‌లో పెట్టుకుంటేనే ఇలా వస్తుందన్నమాట మనకి. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. దాంట్లో ఒక ఉల్లిపాయ, ఆ తర్వాత 5, 6 రెబ్బలు చిన్నుల్లిపాయలు, ఒక టొమాటో, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయలు వచ్చేసి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, అలానే టొమాటోలు, చిన్నుల్లిపాయలు కూడా మనం వేసి అలానే ఫ్రై చేసుకుందామండి. ఇది వచ్చేసి ఇడ్లీ, దోసకి కూడా చాలా బాగుంటుంది చట్నీ. తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు. రెగ్యులర్‌గా తినే పల్లీ చట్నీ కాకుండా ఇలా పల్లీలు, టొమాటోస్ వేసి చేసుకున్నామంటే చట్నీ అదిరిపోతుంది టేస్ట్. టొమాటోస్ అన్నీ మనకి బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఒక గుప్పెడంతా మనం పుదీనా వేసుకున్నాం అనమాట. అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకుందాము. చూడండి టొమాటోస్ ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మనం. పక్కన పెట్టుకుని ఆరిన తర్వాత చట్నీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఫస్ట్ పల్లీలు వేసుకుందాము. ఆ తర్వాత మిగతా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందామండి. కావలసినంత నీళ్లు పోసేసి మనం చట్నీ రెడీ చేసుకుని తెచ్చేద్దాం. చూడండి రెడీ అయిపోయింది మన చట్నీ. దీంట్లో మీరు కావాలంటే పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. అలానే కొంచెం మనం జీలకర్ర వేసి తాలింపు వేసేసుకున్నామండి. అంతేను, సింపుల్గా తాలింపేను. అది అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి, అరకప్పు వచ్చి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నామండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్లు పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మనం కలుపుకుందాము. ఆ తర్వాత కావాల్సినన్ని నీళ్లు పోసుకుంటా మనం దోస పిండిలాగా రెడీ చేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మనం, ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి అది కొంచెం నానితేనే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. అందుకని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాం మనం. ఆ తర్వాత అది నానుతూ ఉంటుందండి. ఆ లోపల మనం కడాయి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అలానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయని మనం సన్నగా కట్ చేసుకున్నాము. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ ఫ్రై అయినప్పుడు ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఈ పిండి వచ్చేసి చూడండి మంచిగా సెట్ అయింది మనకి. దీనిలో మనం తాలింపు వేసుకునే మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు కలిపి మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. అవసరమైతే ఇంకా కొంచెం నీళ్ళు కలిపేసుకుని
చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రం వాటర్ వేసుకున్నామండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా ఉంది. అందుకని మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఉత్తప్పం రెడీ చేసుకోవటమేనండి. కొంచెం అంటే కొంచెం కుకింగ్ సోడా వేసుకుందాం మనం. ఒక పావు టేబుల్ స్పూను. చూడండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాక మిక్స్ చేసుకొని, ఇది వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అంతేనండి. ఇప్పుడు మనం ఇలా చిన్న కడాయి ఒకటి తీసుకొని దానిలో ఉత్తప్పంలాగా వేసుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం నువ్వులు జల్లుకుందామండి. స్ప్రింకిల్ చేసామంటే మనం దోస తిరిగి వేసినప్పుడు ఉత్తప్పం మంచిగా మనకి పైన వైట్గా కనబడతాయి అన్నమాట. చూడటానికి బాగుంటుంది. అంతేను, హెల్త్కి కూడా మంచిదన్నమాట నువ్వులు. ఒక 2 గరిటెల పిండి వేద్దామండి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. పైన మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక పక్కకు మనం తిరిగేసుకుందామండి. మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసామంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. అంతేనండి, చూడండి ఎమ్మి ఎమ్మి ఉత్తప్పం రెడీ అయిపోయింది. రాగి పిండితో ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ పెట్టండి. అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత మంచిగా మనం కుకింగ్ సోడా వేసుకోవటం వల్ల మంచిగా మనకి హోల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. చట్నీతో సర్వ్ చేసుకుందామండి. అంతేను, ఇవాళ వీడియో అంతేనండి. రేపు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.